every word cometh out of your mouth is accountable. నీ ప్రతి అడుగు దేవుడు లెక్కిస్తాడు, నీ ప్రతి వెంట్రుక దేవుడు లెక్కిస్తాడని పరిశుద్ధ లేఖనం సెలవిస్తోంది. జాగ్రత్త సుమా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే ప్రతి దానికి లెక్క అప్పచెప్పవలసినటువంటి దినం ఉంది. మన బలిపీఠములు లెక్క చొప్పున కట్టబడినవై ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మన బలిపీఠములు శ్రేష్టమైనవై ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బలిపీఠం కట్టేసిన తర్వాత బలి పశువు దాని మీద పెట్టాడు. అప్పుడైతే వారు బలి పశువుని పెట్టారు, కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇప్పుడున్నటువంటి తరానికి ఏం చెప్పిందో తెలుసా? నువ్వే బలిపీఠం కట్టేటోడివి, నువ్వే బలిపీఠం, నువ్వే బలి అర్పించేవాడివి, నువ్వే బలి పశువు కూడా. 4 in 1. మళ్ళీ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. చూసారు, ఇప్పుడు ఎవరు బలి పశువు? ఇప్పుడు నాకు నేనే ఆల్టర్ మీద ఎక్కాలి. పాపం ఆయనే కట్టుకున్నాడు ఇస్సాకు. ఒరే, ఆ పెద్ద కర్ర ఇట్రా తీసుకురా, చిన్న కర్ర ఇటు తీసుకురా అంటే పాపం ఇస్సాకు ఆ కర్ర తెచ్చి ఈ కర్ర తెచ్చి బ్యాలెన్స్డ్గా కట్టుకున్నాడు. కడుతున్నప్పుడు ఏమనుకున్నాడు? ఆయనకి కంఫర్టబుల్గా కట్టుకున్నాడు, ఆయనకి కంఫర్టబుల్గా, ఆయన బరువుకి సరిపడా కట్టుకున్నాడు. ఏమండి, నేనే దీని మీద పడుకుంటా ఎట్లయినా నాకు తెలుసు, ఈ బలిపీఠం మీద నేను పడుకున్నప్పుడు అటు ఇటు కర్రలు దొర్లిపోకుండా జాగ్రత్తగా ఆ బలిపీఠాన్ని కట్టుకున్నాడు. కట్టుకుని అంత అయిపోయిన తర్వాత ఆ డాడీ రెడీ అయిపోయింది, మరి ఇక వండుమంటవా దీని మీద? అరే, నీకెట్లా అర్థమైందిరా? నేను నీకు చెప్పకపోతే, డాడీ నేను ఎవరు కొడుకుని? అబ్రహాము, విశ్వాసములకు తండ్రి అయినటువంటి అబ్రహాముక బేటా. మామూలు కాదు, నీకు అర్థం కాదు కూడా నాకు అర్థమవుతుంది. చూడండి ఎంత గొప్ప సంగతి. ఆయన కట్టుకున్న బలిపీఠం మీద ఆయనే పరుడిని డాడీ కానీ. ఇదే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. బలిపీఠం నువ్వే, కట్టేది నువ్వే. ఏమండి, బలి పశువు నువ్వే. స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కని మాట అంటే అక్కడ సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవాలి, అర్పించుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.